హైదరాబాద్ మహానగరపాలక సంస్థ స్వరూపం సమూలంగా మారిపోయింది. నగర పాలనలో కీలకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం తుది ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతమున్న 150 వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ తుది గెజెట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఈ విస్తరణ అనివార్యమైంది. ఈ నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించింది. జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని జోన్లను, సర్కిళ్లను కూడా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. బల్దియాలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, అలాగే ప్రస్తుతం 30 ఉన్న సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. డివిజన్ల డీలిమిటేషన్ కి సంబంధించి ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6,000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సర్కార్ సరికొత్త నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతోంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 జోన్లకు ప్రభుత్వం కమిషనర్లను కూడా నియమించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ సహదేవరావు, కుకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి ముకుంద్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతితో పాటు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా ఎన్ రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్ గా కె చంద్రకళ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా నియమితులయ్యారు. రాబోయే 2026-27 జాతీయ జనాభా గణనను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పరిపాలనా సరిహద్దుల్ని ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ గడువును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఏకీకృత పాలన, పన్నుల విధానం, మెరుగైన పౌర సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏర్పాట్లో భాగంగా ఈ విస్తరణ చేపట్టారు. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా కూడా 1.34 కోట్లకు చేరనుంది. దీంతో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించనుంది. డిసెంబర్ 9న ప్రభుత్వం 300 వార్డులతో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరుల నుంచి రికార్డు స్థాయిలో 5,945 అభ్యంతరాలందాయి. వీటిని పరిశీలించిన సాంకేతిక కమిటీ పలు కీలక మార్పులకు సిఫార్సు చేసింది. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బాగంబర్పేట్, వనస్థలిపురం, మోండా మార్కెట్ వంటి చారిత్రక పేర్లను పునరుద్ధరించారు. కొన్ని చోట్ల సహజ సరిహద్దులైన నాలాలు, ప్రధాన రహదారులను పరిగణలోకి తీసుకొని వార్డు సరిహద్దులను సవరించారు. అయితే ఈ ప్రక్రియను హడావిడిగా, అశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారని, తమ ప్రాంతాలను అన్యాయంగా విభజిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక న్యాయస్థానాల జోక్యం పరిమితంగా ఉంటుందని స్పష్టం చేసింది. పునర్విభజన ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తాజా గెజెట్ నోటిఫికేషన్తో వార్డుల సరిహద్దులు ఖరారయ్యాయి. తదుపరి దశలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్తగా ఏర్పడిన 300 వార్డుల కోటర్ల జాబితాను కేటాయించే ప్రక్రియను ప్రారంభిస్తుంది.